నెలకి 50,000 నుండి 60,000 ఆదాయం రన్ టైలర్ యాప్ లో ఆర్డర్ కంప్లీట్ చేసి పేమెంట్ పొందండి. నడవాలి రండి సార్ త్వరగా రండి మీరు ఆగండి. మమ్మల్ని ఆపేసామేంటయా? లోపల ఖాళీ లేదు, తర్వాత వెళ్తురు కానీ. ఇదిగో మమ్మల్ని వెళ్ళనిచ్చి కావాలంటే ఆ వెనక వచ్చేవాళ్ళని ఆపే. అదేం కుదరదమ్మా, అంతా సమానమే. 2 రూపాయలు పెట్టి బస్ టికెట్ కొని అక్కడి నుంచి ఇక్కడికి దేవుని చూడటానికి వస్తే ఆపడానికి నువ్వెవరవయ్యా? ఇదిగో చూడు, నేనేం సామాన్యురాలు అనుకుంటున్నావా? కాకినాడలో గుండువారు అబ్బాయి లేడు, హెడ్ కానిస్టేబుల్ అయ్యా, తెలీదు నీకు? గుండువారు అబ్బాయి ఉండమ్మా, మీరు ఉండండి. నీ పుణ్యమా అంటూ స్వామి దర్శనం చక్కగా జరిగింది. నాకు కూడా తృప్తి ఉంది. అమ్మాయి నీకు ఎలాగైందమ్మా? బాగానే జరిగింది బాబాయ్. సరే, ఇదిగో మీరు ఇక్కడ కూర్చోండి, నేను వెళ్ళి ప్రసాదం తీసుకొస్తాను. అలాగే. మీరెందుకు బాబాయ్, నేను వెళ్ళి తీసుకొస్తాగా. తీసుకొస్తావా? మా అమ్మే మా తల్లి. ఇదిగో తీసుకెళ్ళి పట్రా ఇక్కడ కూర్చుని ఉంటాం, పట్రా. ఒరే కాముడు, కింద బస్సుకు వేళైపోతుందో ఏమిటో. ఇదిగో త్వరగా వెళ్ళి ఒక ప్రసాదం పొట్లం తీసురా అయ్యా. నా వల్ల కాదు, నువ్వే వెళ్ళి ప్రసాదం తీసుకొచ్చి నీ చేత్తో తినిపిస్తేనే తప్ప అంగుళం కూడా కదిలే స్థితిలో లేను. సరేలే, నేనే పెడతాను. ఉండవే పెద్దదాన్ని, నువ్వెక్క కడతావు? నాకు నేను తీసుకొస్తాను. పొట్లాలివ్వండి. ఇదిగో పిన్ని, కింద బాబాయ్. ఇదేమిటమ్మా చిల్లర కూర్చున్నట్టున్నాడు? దేవుడు సొమ్ము కూడాను. ఇటువంటి బాబాయ్ కనుక్కొస్తాను. దేవుడు సొమ్ము ఇచ్చేస్తారమ్మా. ఇదిగోనే. ఇదేమిట్రా? ఏమిటే? తీసుకువెళ్ళింది 10 రూపాయలు, తెచ్చింది ఒక్క పొట్లం 9.5 రావాల్సింది 3 రూపాయలు తీసుకొచ్చావేమిట్రా? ఉండు. మీరు చూసుకోండి అయ్యా, నాతో చెప్పడం దేనికి? ఇదిగోనే బామ్మ, నీ 9 రూపాయలరా, జాగ్రత్తగా చెంగును కట్టుకో. కాసిన మంత్రులు ఎవరా? మరచెంబేది నువ్వేగా చెత్త పట్టు తిరుగుతున్నా. అవును. అయ్యో, అది ఎక్కడో గోవింద పట్టించేశావు. అది మామూలు మర్చబెట్ట, నేను కాపురానికి వచ్చే రోజుల్లో. ఉండవే, ఉండు, నేను వెతుకొస్తానుగా. ఇక్కడ కూడా లేదే. ఏమండి, నా మరచెంబు ఏమన్నా చూసారా? మరచెంబు నన్ను అడిగితే నాకేం తెలుసయ్యా, ఎక్కడ పరచు వెతుక్కు. ఏమైపోయింది?
మహణిమానస సంచరరే మదసిఖి పింఛాలంకృత చికురే మదసిఖి పింఛాలంకృత చికురే మహనీయ కపోలజిత ముకురే మానస సంచరరే శ్రీరమణీ కుచ శ్రీ శ్రీ శ్రీరమణీ శ్రీరమణీ కుచ దుర్గ విహారీ సేవక జన మందిర మందారే పరమహంస ముఖ చంద్ర చకోరే పరిపూరిత మురళీరవధారే మానస సంచరరే శంకరాభరణం ఇలా దులుకొచ్చింది ఏమిటో? పాపం పాప్ మ్యూజిక్ నేర్చుకుంటాడేమో గురూజీ. ఏమాస్టర్ ఏమంటారు? అర్ధరాత్రి అపరాత్రి లేకుండా మీరు ఇలా గావు కేకలు వేయడం తప్పంటాను. అర్ధరాత్రి అపరాత్రి గావు కేకలున్నా? వాట్ నాన్ సెన్స్ యు ఆర్ టాకింగ్? ఏమండోయ్, 24 గంటలు నాన్ స్టాప్ గా ప్రాక్టీస్ చేసినా పాప్ మ్యూజిక్ లో 10 వంతు కూడా నేర్చుకోలేమండి. ఏమైనా మీరు లాగుడు సంగీతం అనుకున్నారా? సరిగమ్మ 10 అయిన 7 అక్షరాలు ముక్కులు పెట్టేసి గంటల తరబడి ఒక్కొక్క అక్షరం లాగుతూ బిగుతూ కూర్చోడానికి. ఆఫ్టర్ ఆల్ మీ మ్యూజిక్ ని గుడిగుడు కొంచెం గుంటారా అలా 1 minute లో నేర్చుకోతుండే. కానీ మా మ్యూజిక్ అలా కాదు. ఇట్స్ అన్ ఓషన్, మహాసముద్రం. ఇందులో మేజర్ స్కేల్, మైనర్ స్కేల్, ఎఫ్ మేజర్, ఎఫ్ మైనర్. ఏబిసిడీలు రాని వాళ్ళకి ఎంత చెప్పినా అర్థం కాదురా. అయ్యో శాస్త్రిజీ, సాపాస అంటూ తెలుగులో పాడుకోండి. వెళ్ళండి వెళ్ళండి. అంత కష్టమైందా ఆ సంగీతం? కష్టమా కష్టం మరా? ఇందులో 3 అక్షరాలు పలకాలంటే మీరు 3 చెరువు నీళ్లు తాగాలండి. అలాగా? ఏది ఒక్కసారి అనండి చూద్దాం.
మనదేదో సా సా తెలుగు సంగీతం అన్నారే, ఏది? నేను ఒక చిన్న రాగం పాడతాను, అనండి. Hereafter, don't be silly, stupid and childish. Music is divine, whether it is Western or Indian. సంగీతానికి భాషా భేదాలు, స్వర భేదాలు ఉండవు. అది ఒక అనంతమైన అమృతవాహిని. ఏ జాతి వాడైనా, ఏ మతం వాడైనా, ఏ దేశం వాడైనా ఆ జీవధారలో దాహం తీర్చుకోవచ్చు. ఒక రకమైన సంగీతం గొప్పదని, మరొక రకమైన సంగీతం అతమమైనదని నిర్ణయించడానికి మనమెవరం? మన ప్రాచీన సంగీతాన్ని, సాంప్రదాయాన్ని అవగాహన చేసుకోకుండా దాన్ని మీరిలా అవహేళన చేయడం మూర్ఖత్వం. మన భారతీయ సంగీతపు ఔన్నత్యాన్ని గుర్తించి విదేశీయులెందరో మన పుణ్యభూమి మీద ప్రణవ నాదాన్ని సాధన చేస్తూ ఉంటే, ఈ భూమిన పుట్టిన బిడ్డలు మీరే మన దేశపు సంగీతాన్ని చులకనగా చూడడం, కన్న తల్లిని దూషించడం అంత నేరం, ద్వేషించడం అంత పాపం. ఒక కిలో కట్టండి. బిస్కెట్ ప్యాకెట్ ఎంతండి? రూపాయి పావలా. ఒకటి ఇవ్వండి. నీతో చిన్న పనుండి వచ్చానయ్యా సుబ్బయ్య. ఏమిటి, మళ్ళీ డబ్బు కావాలా? అవునయ్యా. ఇల్లు తాకట్టు పెట్టుకున్న నేరానికి ఎన్నిసార్లు ఎంత నిమ్మంటారు పంతులు గారు? ఇప్పటికే చాలా ఇచ్చావు, కాదన్ను. అన్నీ లెక్క రాసుకుంటూనే ఉన్నానులేవయ్యా. ఏదో ఒక రోజున తీర్చేసే పోతాను. ఎగ్గొడతారని కాదు పంతులు గారు, ఎలా తీర్చగలరు చెప్పండి? ఖర్చే తప్ప పైసా రాబడలేదు కదా. సరే, నువ్వు ఇవ్వనంటే నేను బలవంతం పెట్టలేవయ్యా. వస్తాను. ఉండండి పంతులు గారు, ఎంత అవసరం ఉండి మీరు ఇలా నోరు తెరిచి అడిగారో నేను అర్థం చేసుకోగలను. ఈ 300 ఉంచండి. తీసుకో అమ్మా. ఏమయ్యా గోపాలం, తాళం తప్పుతోందయ్యా. తాళం తప్పటానికి కారణం నే చేసిన తప్పే అయ్యగారు. తమని కాదని వచ్చేశాను. ఈ 12 ఏళ్ళు ఈ చేతులకి పని లేకుండా పోయింది అయ్యగారు. నేను కన్ను మూసే లోపల ఒక్కసారైనా మళ్ళీ తమ కచేరీకి మృదంగం వాయించే అవకాశం రావాలని 1000 దేవుళ్ళకి మొక్కుకుంటున్నాను బాబు. నీకు అవకాశం రావడం కాదయ్యా, జనానికి సుస్వరమైన సంగీతాన్ని వినే అదృష్టం లేదు. కానీ ఎల్లకాలం ఇలా ఉండిపోదు గోపాల్. మళ్ళీ శాస్త్రీయ సంగీతానికి ఆదరణ లభిస్తుంది. త్వరలోనే ఆ రోజు వస్తుంది గోపాలం. మీకు కొండంత మనోబలం ఉంది కాబట్టి మీకు అలా అనిపిస్తోంది. కానీ మహారాజులాగా బ్రతికిన మిమ్మల్ని ఇలా చూస్తుంటే నా గుండె నీరైపోతుంది అయ్యగారు. పిచ్చివాడా, నేను సంపాదించిన ఆస్తి కరిగిపోయిన ఆ దేవుడిచ్చిన ఈ స్వరం తరిగిపోలేదయ్యా. నేను బాధపడేది తిండి లేని రోజున కాదు, నేను పాడలేని రోజు. ఇందా ఈ డబ్బు తీసుకో గోపాలం. తమరు అప్పు చేసి మరీ దానం చేస్తున్నారా బాబు?
సుఖాల్ని కలిసి పంచుకున్నాం, కష్టాల్ని కూడా కలిసే పంచుకుందాం గోపాలం. తీసుకో, తీసుకో అయ్యా. బ్రతుకున్నాళ్ళు బజార్ మనిషిని అసహించుకున్నా పోయే ముందు మీ అమ్మని చూస్తే నా కడుపు తరికిపోయిందమ్మా. మంచంలో తీసుకుపోయింది పాపం. మీ అమ్మ జబ్బుపడడంతో మీ మామయ్య ఎటో వెళ్ళిపోయాడు. దాంతో పిలిస్తే పలికే మనిషి లేక దిక్కుమాలి చావు చచ్చిపోయింది. కన్ను మూసేలాగా నిన్ను కళ్ళారా చూడాలని ఎంతో తప్పించింది పాపం. కానీ ఏం లాభం, ఆ కోరిక తీరకుండానే వెళ్ళిపోయింది. పోతూ పోతూ తన యావదాస్తి నీకు చెందాలని ఇల్లు రాసిపోయింది. ఇవిగో కాగితాలు. ఇప్పుడు నాకు ఈ ఆస్తి ఎందుకు బాబు గారు? ఇన్నాళ్ళు కాయ కష్టం చేసి బ్రతికాను. శంకరాన్ని చేర్చవలసిన చోటికి చేర్చాను. ఇక నాకు వీటి మీద వ్యామోహం లేదు బాబు గారు. నిజమేననుకో, కానీ ఈ ఆస్తి నీకు అక్కర్లేకపోయినా ఏ ధర్మకార్యానికో పుణ్యకార్యానికో వినియోగించవచ్చుగా. ఒరే శంకరం, అహర్నిశలో అది శృతిలో ఉందో లేదో అనే తప్ప అమ్మాయి జీవితాన్ని శృతి చేద్దామనే ఆలోచన లేదే నీకు? ఇది శృతిలోనే ఉంది. అమ్మాయికి చక్కటి సంబంధం చూశానురా. చూసావు కదరా, ఇప్పటి వరకు చాలా చక్కటి సంబంధాలు చూసావు. ఇదిగో 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 ఆ వెంటకాడనే వద్దని నేను ముందుగా హెచ్చరిస్తున్నాను. ఇదివరకటి సంబంధాలే. ఆ కుర్రవాడి తండ్రి గరిట తిప్పాడనండి, ఈ కుర్రవాడి తల్లి సకేసి సాంప్రదాయం మంచిది కాదనండి, ఇటువంటి దిక్కుమాల వంకలు పెట్టి కొట్టేసేవా? ఇహ నేను ఊరుకునేది లేదు. ఇప్పుడు ఈ కుర్రాడు ఉభయ భాషా ప్రవీణ స్వరద్రూపిణి, యోగ్యుడు ఉత్తముడు. నున్ను పాపం బామ్మగారు తప్ప అమ్మా నాన్న లేరట్రా కుర్రాడికి. మన ఊరి స్కూల్లోను మా ఇంటి పక్క వాటాలోను ఈ మధ్య చేరాడురా. ఒరే ఇదిగో ఒరే శంకరం, దాంతో పాటు మీ మరదలకు కూడా బహు గొప్పగా నచ్చేశాడు అనుకో. ఇదిగో నేనే ముహూర్తం పెట్టి చేద్దాం అనుకున్నాను. కానీ ఈ కాలం పిల్లలు ఒకళ్ళ వాళ్ళు చూసుకోకపోతే బాగుండదేమోనని. అవునరా, ఈసారి ఖాయంగా ఖాయం. అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి బాగుండదేమోనని. ఏదో పిల్ల తండ్రివి కుర్రాన్ని నీకు చూపించకపోతే బాగుండదేమోనని. ఎంత స్నేహితుడినైనా ఇంత చొరవ తీసుకోవడం అంత బాగుండదేమోనని. కనీసం నీ నోటీసులోకి తీసుకురాకుండా నేనే ప్రొసీడ్ అయిపోవడం మరీ బాగుండదేమోనని నీ మరదలతో చెప్పి వాళ్ళని తీసుకురమ్మని చెప్పి హెజ్ పంపించాను రా. ఇహనో ఇప్పుడో వాళ్ళు వచ్చేసేస్తారు. ఏదో లాంఛనప్రాయమైన పెళ్లి చూపులే తప్ప. ఇదిగో ఒరే, నీకు మళ్ళీ సెకండ్ వార్నింగ్ ఇస్తున్నాను. ఆ వంక ఈ వంక పెట్టి కాదన్నావా ఇక బాగుండు. వెర్రివాడ, ఆ కళ్యాణ గడి వస్తే ఆపడానికి అడ్డుపడ్డానికి మనమెవరం రా? అమ్మాయికి పెళ్లి జరుగుతుందంటే నాకు మాత్రం సంతోషం కాదురా. నేనేమీ మాట్లాడను. కానివ్వండి.